మమ్మీఫికేషన్ దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. చైనా, దక్షిణాసియా దేశాల్లో మృతదేహాలను భద్రపరిచే ప్రక్రియను శాస్త్రీయంగా ఎన్నో వేల ఏళ్ల క్రిందటే చేపట్టారు. 12,000 ఏళ్ల క్రితమే అక్కడి ప్రజలు స్మోక్ డ్రైయింగ్ మమ్మిఫికేషన్ విధానంలో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మృతదేహాల్లోని స్రావాలను ఆవిరి చేయడం ద్వారా అవి యథాతథంగా ఉండేలా చేసేవారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు చైనా, వియత్నాం, ఇండోనేషియాలోని 11 ప్రాంతాల నుంచి సేకరించిన 54 మమ్మీలను పరిశీలించారు. ఆ మమ్మీలపై ఎక్కడా కాలిన గాయాల్లేవు. వేడికి కమిలిన గుర్తులున్నప్పటికీ లోపల అవయవాలన్నీ యథాతథంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం వారు శవాన్ని నులివెచ్చని వేడి తగిలేలా మంట పైన కానీ దగ్గరలో కానీ ఉంచుతారు. దీనివల్ల శరీరంలోని స్రావాలు ఆవిరైపోతాయి. తద్వారా మృతదేహం కుళ్లిపోయే వేగం మందగిస్తుంది. ఈ స్మోక్ డ్రైయింగ్ మమ్మిఫికేషన్ విధానం చిలీలో 7,000 ఏళ్ల క్రితం, ఈజిప్ట్లో 4,000 ఏళ్ల క్రితమే ఉన్నట్లు తెలిసింది. కానీ ఈ ప్రక్రియ దక్షిణాసియాలో మొదలై తర్వాత ఆయా దేశాలకు విస్తరించినట్లు తాజా పరిశోధనల్లో తేలింది.